నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9,000 విగ్రహాలకు సంబంధించి ఉన్నట్టుగా ఇప్పటికైతే అంచనాలు ఉన్నాయి. వరంగల్ ట్రైట్ సిటీస్ పరిధిలో దాదాపు 6,000 విగ్రహాలు ఉండగా అన్ని ఏర్పాట్లు కూడా చెరువుల దగ్గర చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు, పోలీసుకు సంబంధించినటువంటి పకడ్బందీ భద్రత మధ్య అయితే చెరువులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. జనగామ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిన్న పెచ్చులు పడిన సందర్భం అయితే కనిపించింది. పాఠకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ గ్రంథాలయాన్ని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జమునతో కలిసి కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత గ్రంథాలయం స్థానంలో కొత్త గ్రంథాలయాన్ని నిర్మించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. కేసముద్రం మండలం మహబూబ్ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లన్నీ కాలిపోయాయి. 15 రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేని రైతులంతా కూడా మొరపెట్టుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంటలు ఎండిపోకుండా జనరేటర్లను ఉపయోగించి తమ పంటలకు నీరు పారిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల అయితే అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. తాడ్వాయి మండలం మేడారం సంబంధించినటువంటి అడవుల్లో ఇటీవల కుప్పకూలిన వృక్షాలకు సంబంధించి వాటి లెక్కలను తీసే పనిలో అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా దాదాపు 200 మంది అధికారులు వాటి లెక్కలు తీసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇటు టింబర్ డిపోలకు వెళ్ళేటువంటి వృక్షాలతో పాటు ఏదైతే వంట చెరుకు సంబంధించినటువంటి వృక్షాలను కూడా వాటిపై నెంబరింగ్ వేసి వాటి లెక్కలతో సహా విలువలతో సహా లెక్కిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.